నా పేరు కనకదుర్గ అండి. మేము విజయవాడలో ఉంటాము. నేను క్రాప్ సర్కిల్ వర్క్ చేస్తుంటాను. ఇంతకుముందు మనం కొన్ని క్రాప్ సర్కిల్స్ గురించి చెప్పుకొని ఉన్నాము. ఇప్పుడు ఇంకొక 2 క్రాప్ సర్కిల్స్ గురించి చెప్పుకుందాం. ముందుగా పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ఈ క్రాప్ సర్కిల్స్ మనకి ఆధ్యాత్మికంగా తొందరగా ఎదగడానికి ఉపయోగపడతాయి. ఈ క్రాప్ సర్కిల్స్ వీటిని ఉపయోగించుకొని మనం ఏ క్రాప్ సర్కిల్ కావాలంటే ఆ క్రాప్ సర్కిల్ని హెల్త్ పరంగా కానివ్వండి, ఇంట్లో ఏదైనా పనులు అవ్వాలన్నా, మనకి ఏదైనా సంకల్పాలు ఉన్నా, వీటన్నిటికీ ఈ క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకుంటాం మనం. అంటే మనకి ఏదైనా పనులు ఉన్నాయనుకోండి, ఆ పనుల మీదే ఆలోచన ఉంటుంది. మనకి ఏ పని చేసుకోవాలన్నా సరే అదే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలు తొందరగా మనకు ఆ పనులు అయిపోతే ఆలోచనలు ఉండవు. ఇంకా ధ్యానంలో కూర్చుంటే తొందరగా డీప్లోకి వెళ్ళిపోతాం. ఆ పనులు అవ్వాలంటే ఆ పనులు జరిగే క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి. వేరే వాళ్ళకి నష్టం కలగకోకుండా మనం సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తే ఆ పని జరిగిద్ది అనమాట. సంకల్ప సిద్ధి, లక్ష్యం, సక్సెస్, సర్వసంపద, ఈ 4 సర్కిల్స్ మన పనులు అవ్వడానికి, చదువుకునే వాళ్ళకి, ఏదైనా ఒక ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఉద్యోగమే రావాలని, అంటే ఒక పిరమిడ్ కట్టాలని, ఒక ఇల్లు కట్టాలని, లేకపోతే ఒక పని అవ్వాలని, ఇలాగ లక్ష్యం, సంకల్ప సిద్ధి, సర్వసంపద, సక్సెస్, ఈ 4 క్రాప్ సర్కిల్స్ మనకు ఉపయోగపడేవి. ఇలా మనం క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకొని ఏ క్రాప్ సర్కిల్ లేకోకుండా ధ్యానం చేస్తే కొద్దిగా టైం పట్టిద్ది. కుదిరిద్ది ధ్యానం, కాకపోతే కొద్దిగా టైం పట్టిద్ది. అలాగా టైంని మనం వేస్ట్ చేసుకోకుండా తొందరగా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకునే వాళ్ళకి ఈ క్రాప్ సర్కిల్స్ ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఇది మెమరీ క్రాప్ సర్కిల్. మెమరీ ఇది నాడీ మండల శుద్ధి. మెమరీ, నాడీ మండలం, ఈ 2 క్రాప్ సర్కిల్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ క్రాప్ సర్కిల్ పేరు మెమరీ. ఇప్పుడు నేను చదివేది. ఈ క్రాప్ సర్కిల్ మార్కెట్ అనే లోకానికి చెందింది. దీని వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిపై ధ్యానం చేయడం వలన సాధకునికి గత జన్మ ఎంత ధ్యానం చేశారో జ్ఞాపకం వస్తుంది. సాధకునిలో 7 చక్రాలు ఉత్తేజితం అవుతాయి. ఇది విద్యార్థి లోకానికి బాగా ఉపయోగపడుతుంది. వీరు దీనిపై ధ్యాన సాధన చేయటం ద్వారా వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. దీనితో పాటు ఎడ్యుకేషన్ మరియు బ్రెయిన్ క్రాప్ సర్కిల్లు కలిపి ధ్యానం చేయవచ్చు. ఇది మార్కెట్ లోక మాస్టర్లచే స్వయంగా అందించబడిన సందేశం. ఇది మెమరీ క్రాప్ సర్కిల్. ఈ క్రాప్ సర్కిల్కి ఎడ్యుకేషన్, బ్రెయిన్ క్రాప్ సర్కిల్స్ని కలిపి ధ్యానం చేయాలి. మనం పడుకునేటప్పుడు కూడా ధ్యానం చేసిన తర్వాత పిల్లో కవర్లో వేసుకొని పడుకోవచ్చు. అప్పుడు కూడా పనిచేస్తాయి. అయితే ఈ క్రాప్ సర్కిల్స్ని మనం ఎడ్యుకేషన్, బ్రెయిన్, మెమరీ, ఈ 3 క్రాప్ సర్కిల్ ఒకదాని మీద ఒకటి వేసుకొని ధ్యానం చేయాలి. మెమరీ పవర్ పెరిగింది. చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కోసారి చదవాలనిపిస్తుంది, ఒక్కోసారి బద్ధకంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ క్రాప్ సర్కిల్స్ బాగా ఉపయోగపడతాయి. చిన్నపిల్లలైనా సరే ఫస్ట్ వాళ్ళకి పిల్లలో వేసుకొని పడుకోబెట్టి ఒక 40 రోజుల తర్వాత వాళ్ళని చూడండి, మళ్ళా వాళ్ళు ఆ క్రాప్ సర్కిల్ని ఉపయోగించుకుందాము, ధ్యానం చేస్తాము అనే స్థితిలోకి వస్తారనమాట. ధ్యానం చేయని వాళ్ళు. అంటే ఈ క్రాప్ సర్కిల్ మీద పడుకుంటున్నారు కదా, ఈ ఎనర్జీ వాళ్ళకి పాస్ అవుతూ ఉంటుంది. నిద్రలో పాస్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని రోజులకి వాళ్ళకి ధ్యానం చేయాలి అని, చదువు మీద ఇంట్రెస్ట్, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వస్తారు. అంటే ఈ క్రాప్ సర్కిల్ మీద పడుకుంటున్నారు కదా పిల్లోలో వేసుకొని, అప్పుడు కూడా వాళ్ళకి ఆ క్రాప్ సర్కిల్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా వాళ్లే కూర్చుంటారు ఇంకా ఈ క్రాప్ సర్కిల్ వేసుకొని ధ్యానంలో.
చదువుదామని, చదువు మీద ఇంట్రెస్ట్ అనమాట. అలాగా ఈ క్రాప్ సర్కిల్స్ని పిల్లోలో కూడా పెట్టి వాడుకోవచ్చు. అప్పుడు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆ డిజైన్కి టచ్ అయ్యి ఉంటాం మనం. ఆ టచ్ అయ్యి ఉన్నప్పుడు ఆ క్రాప్ సర్కిల్ ఎనర్జీ మనకి పాస్ అవుతూ ఉంటుంది అనమాట. మెమరీ పవర్ అనమాట. పిల్లలే కదా, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ క్రాప్ సర్కిల్. ఏదైనా ఒక వస్తువు ఒక దగ్గర పెట్టేసేసి మర్చిపోయి ఎత్తుక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ క్రాప్ సర్కిల్ మీద రోజు ఒక అరగంట ధ్యానం చేసి పడుకునేటప్పుడు కూడా పిల్లోలో వేసుకొని పడుకోవచ్చు ఈ క్రాప్ సర్కిల్ని. ఇప్పుడు నాడీ మండలం క్రాప్ సర్కిల్. ఈ క్రాప్ సర్కిల్ నాడీ మండల శుద్ధికి ఉపయోగపడుతుంది. దీనిపై ధ్యాన సాధన చేయటం వలన కుండలిని ఉత్తేజపడుటకు కావలసిన అన్ని నాడులు శుద్ధి అవుతాయి. నాడీ మండలానికి సంబంధించిన ఎటువంటి సమస్యనైనా ఈ క్రాప్ సర్కిల్పై సాధన ద్వారా పరిష్కరించుకోవచ్చు. దీనిపై ధ్యానం చేయటం వలన నడుము నొప్పి, నరాలు లాగుట, కండరాలు పట్టివేయుట, పట్టినట్లు ఉండటం మొదలగు అన్నిటినీ నుండి బయటపడవచ్చు. నాడీ మండల వ్యవస్థ అత్యద్భుతంగా పనిచేస్తుంది ఈ క్రాప్ సర్కిల్ మీద ధ్యానం చేస్తే. నాడీ మండల శుద్ధి జరుగుతుంది ఈ క్రాప్ సర్కిల్ మీద ధ్యానం చేస్తే. నరాలు పట్టేసినట్టు కానీ కండరాలు పట్టేసినట్టు కానీ ఉంటే ఈ క్రాప్ సర్కిల్ మీద ధ్యానం చేయొచ్చు, పడుకోవచ్చు కూడా. ఎందుకంటే హెల్త్ కదా ఈ క్రాప్ సర్కిల్. హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత పడుకోవచ్చు కూడా. తలకు సంబంధించిన క్రాప్ సర్కిల్స్ అయితే పిల్లోల పైన వేసుకోవాలి. ఇక్కడి నుంచి బాడీకి సంబంధించింది థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, కీళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి ఉంటే కనుక షోల్డర్, ఇక్కడ షోల్డర్ వెనకాల, వెన్నుముక్కదైతే కనుక వెన్ను నొప్పి ఉన్న వాళ్ళకి ఇట్లా పొడుగ్గా క్రాప్ సర్కిల్ వెనకాల అలాగా తలకు సంబంధించినవన్నీ పిల్లోలో వేసుకొని ధ్యానం చేసిన తర్వాత పడుకోవచ్చు కూడా. అలాగే ఈ నాడీ మండల శుద్ధి కూడా ధ్యానం చేసిన తర్వాత పడుకోవచ్చు. ధ్యానం కూడా బాగా కుదిరింది నాడీ మండల శుద్ధి జరిగితే. అలాగా మనకి ఈ క్రాప్ సర్కిల్స్ రెండు ఈరోజు మనం వీటి గురించి తెలుసుకున్నాం. మెమరీ, నాడీ మండల శుద్ధి. ఎవరైతే ఈ క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకుంటారో వాళ్ళు వేరే వాళ్ళకు కూడా చెప్పండి. చాలామంది తీసుకుంటున్నారు నా దగ్గర క్రాప్ సర్కిల్స్. కానీ వాళ్ళు మనకులాగా మందులు వేసుకోకుండా అందరూ ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే మనం చాలామందికి క్రాప్ సర్కిల్స్ గురించి తెలియచేయాలి. తెలియచేయడం కూడా ఒక ఎనర్జీనే. ధ్యాన ప్రచారం ఎలాగా, శాకాహార ప్రచారం ఎలాగా, అలాగే ఈ క్రాప్ సర్కిల్ ఎనర్జీ కూడా అలాగే పనిచేస్తుంది. ఆ ఎనర్జీ కూడా అలాగే ఉంటుంది. ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము ఎలాగో ఎనర్జీ ఉంటుందో ఈ క్రాప్ సర్కిల్ గురించి చెప్పడం కూడా అలాగే ఎనర్జీ ఉంటుంది. ఈ క్రాప్ సర్కిల్ వర్క్ చేసి నేను ఎంతో మందికి చెప్తున్నాను. నేను క్రాప్ సర్కిల్స్ గురించి ఎంతో మందికి నేను క్రాప్ సర్కిల్స్ అందిస్తున్నా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎంతో మందికి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను, ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉంటాను. క్రాప్ సర్కిల్స్ చాలా మందికి ఇస్తూ ఉంటాను. నేను రోజు పోస్ట్లో పంపిస్తూ ఉంటాను. ఎవరన్నా అడిగితే ఇంటికి కూడా తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాను. నాకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాకు ఇదే పని, క్రాప్ సర్కిల్సే పని. నాకు క్రాప్ సర్కిల్స్ గురించి చెప్పటం, ఆ క్రాప్ సర్కిల్స్ని ఎవరికి ఎక్కడ కావాలో, ఎక్కడ ఇవ్వాలో వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేసి రావడం. క్రాప్ సర్కిల్స్ ఈ క్రాప్ సర్కిల్స్ మనకి భూమి మీద ఇప్పుడు అందరికీ తెలియజేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు క్రాప్ సర్కిల్స్ గురించి వీటిని ఉపయోగించుకునే టైం వచ్చిందనమాట. ఇప్పుడు 1678 నుంచి పంట పొలాల్లో వేస్తున్నారు ఈ క్రాప్ సర్కిల్స్. 2011 నుంచి మనకి మాస్టర్స్ ఈ బుక్స్ ద్వారా మెసేజ్ అందించారు మనకి, 2 బుక్స్ ద్వారా. ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి క్రాప్ సర్కిల్స్ గురించి తెలియజేస్తున్నాం. ఉపయోగించుకునే టైం వచ్చింది ఇప్పుడు బాగా క్రాప్ సర్కిల్స్ని. వీటి మెసేజ్ బయట పెట్టే సమయం వచ్చిందనమాట.
చాలా బాగా పనిచేస్తాయి క్రాప్ సర్కిల్స్. మీరు ఉపయోగించుకుంటే తెలిసిద్ది వాటి పవర్. ఎంత బాగా పనిచేస్తాయి అంటే, ఫస్ట్ మనం ఏదైనా ఒక యాసిల్ ట్రావెల్ చేయాలన్నా, ఛానలింగ్ చేయాలన్నా, హెల్త్కి ఏదన్నా అవసరమైనా, ఒక పని అవ్వాలన్నా, లేదంటే ఇంకొకళ్ళని ఎవరినైనా మనకులాగా ధ్యానంలోకి తీసుకురావాలన్నా కానీ ఈ క్రాప్ సర్కిల్స్ని మనం ఉపయోగించుకుందాం. ఉపయోగించుకుంటే తెలిసిద్ది. ఒక్క క్రాప్ సర్కిల్ మనకి ఏదైనా కావాల్సింది, ఒక్క క్రాప్ సర్కిల్ తీసుకున్నా సరే దాని పవర్ తెలిసిద్ది కదా. అప్పుడు ఇంకా ఏమేమి కావాలో మనకి, ఏ అవసరాలకి ఏమేమి కావాలో ఆ క్రాప్ సర్కిల్స్ మొత్తం ఉపయోగించుకుంటా ఉండాలి. ఏ క్రాప్ సర్కిల్ పని అది చేస్తానే ఉంటుంది. ప్రతిసారి చెప్తున్నారు, ప్రతి ఒక్క క్రాప్ సర్కిల్ హీలింగ్ ప్రాసెస్. క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకుంటే మనం ఆధ్యాత్మికంగా బసెక్కెళ్ళినట్టు. క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకోకుండా మామూలుగా ధ్యానం చేస్తే నడిచి వెళ్ళినట్టు అని చెప్పారు. ఈ క్రాప్ సర్కిల్స్ని మనం, ఇది ఒక ఫ్లెక్సీ మెటీరియల్, ఇది పెయింట్ ఉంటుంది, ఈ డిజైన్కి ఎంత పవర్ ఉంటుందా అని చాలామంది, ఇది ఈ డిజైన్ పెయింట్ కదండి, ఇది ఏమన్నా ఎనర్జీ ఉంటుందా అది నన్ను అడుగుతూ ఉంటారు. కానీ ఆ పెయింట్, ఆ ఫ్లెక్సీ మెటీరియల్, దాని మీద ఉన్న డిజైన్కి ఆ పవర్ ఏమీ చేయదు. ఆ డిజైన్కి ఉన్న పవర్కి ఈ పెయింట్ కానీ, ఆ క్రాప్ సర్కిల్, ఈ ఫ్లెక్సీ మెటీరియల్ కానీ ఏమీ అవ్వదు. నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది. చెప్తాను నేను, అసలు ముందు ఆ క్రాప్ సర్కిల్ డౌట్ లేకోకుండా మనం తీసుకుని దాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడు తెలిసిద్ది దాని విషయం. ఆ క్రాప్ సర్కిల్స్ మామూలుగా ఇంట్లో పెట్టుంటేనే ఫుల్ ఎనర్జీ. మన ఇంట్లో క్రాప్ సర్కిల్ ధ్యానం చేయకుండా ఊరికి అలా పెట్టుంటేనే ఎనర్జీ ఫుల్, ఇల్లు మొత్తం. క్రిస్టల్ ఎలా ఎనర్జీ ఉంటుంది, పిరమిడ్ ఎలా ఎనర్జీ ఉంటుంది, అలాగే క్రాప్ సర్కిల్ కూడా ఫుల్ ఎనర్జీ అనమాట. క్రాప్ సర్కిల్స్ ఉంటే ఇంట్లో నెగటివ్ ఉండదు. నెగటివ్ ఎనర్జీ గ్రాప్ అనే క్రాప్ సర్కిల్ ఉంటుంది. ఆ క్రాప్ సర్కిల్ని ఎక్కడైనా సరే నెగిటివ్ ఉన్న ప్లేస్లో ఆ క్రాప్ సర్కిల్ మీద ధ్యానం చేస్తే ఆ నెగిటివ్ తీసేస్తుంది. అక్కడ క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ నెగిటివ్ ఎనర్జీ క్రాప్ సర్కిల్ 4 days వేయాలి. 4 days వేసిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ సూర్యకిరణాలు పడేలాగా ఎండలో పెట్టాలి ఆ క్రాప్ సర్కిల్ని. అప్పుడు ఆ సూర్యకిరణాలు ఆ క్రాప్ సర్కిల్కి తగిలినప్పుడు దాంట్లో నెగిటివ్ తీసుకునే ఉంటుంది కదా, ఆ నెగిటివ్ తీసేస్తుంది ఆ సూర్యకిరణాలు తగిలినప్పుడు. అది మళ్ళీ క్లియర్గా అయిపోద్ది ఆ క్రాప్ సర్కిల్. మళ్ళీ ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఉపయోగించుకోవాలి ఆ క్రాప్ సర్కిల్ని. నెగిటివ్ ఎనర్జీ గ్రాప్ 115 క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి. ఇదివరకు 113 బుక్లో ఉన్నది. మెర్క్యూబా క్రాప్ సర్కిల్తో కలిపి జెంట్స్కి విడిగా, లేడీస్కి విడిగా 2 ఉన్నాయి. ఇంకో క్రాప్ సర్కిల్స్ యాస్ట్రల్ ట్రావెల్ అవి. మెర్క్యూబా క్రాప్ సర్కిల్, మెర్క్యూబా పిరమిడ్ ఉపయోగించుకుంటే తొందరగా యాస్ట్రల్ ట్రావెల్ జరిగింది. మెర్క్యూబా అంటే ఎగిరే పళ్ళెం. ఆ క్రాప్ సర్కిల్ మీద నాకు అనుభవం అయింది యాస్ట్రల్ ట్రావెల్. ఈ 115 క్రాప్ సర్కిల్స్ మనకి ఏ బాధ లేదు, ఏ సమస్య లేదు, హెల్త్ ప్రాబ్లం లేదు. చక్కగా మాస్టర్స్ని కనెక్ట్ అవ్వచ్చు. ఎన్నెన్నో గెలాక్సీలు తిరగచ్చు ఆ క్రాప్ సర్కిల్స్ వేసుకొని. మాస్టర్ల మెసేజ్లు తీసుకోవచ్చు, ఛానలింగ్ అవ్వచ్చు. తలాల ప్రయాణం అనే క్రాప్ సర్కిల్ ఉంటుంది. ఆ క్రాప్ సర్కిల్ మీద ధ్యానం చేస్తే వేరే తలాలకు ప్రయాణిస్తాం. తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వ్యాధి వరకు క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి.
మనము మారి ఎదుటి వాళ్ళని కూడా మార్చడానికి ఉన్నాయి క్రాప్ సర్కిల్స్. చేంజ్ అనే క్రాప్ సర్కిల్ ఉంటుంది. ఆ చేంజ్ అనే క్రాప్ సర్కిల్స్ రెండేసుకోవాలి. ఆ 2 సర్కిల్స్ ఒకటేమో మనం కూర్చోవాలి, ఇంకొకటి ఎదురుగా వేయాలి. ఎప్పుడైతే ఎదురుగా వేసిన క్రాప్ సర్కిల్ మీద మనం దాన్ని మన ఎదురుగా వేసుకున్నామో మనం ఒక దాని మీద కూర్చుంటాం, ఇంకొకటి ఖాళీగా పెడతాం ఎదురుగా. ఆ క్రాప్ సర్కిల్ మీద ఎవరినైతే మనం ధ్యానంలోకి ఆధ్యాత్మికంగా ఎదగాలని మనం కోరుకుంటున్నామో ఆ వ్యక్తిని పేరు చెప్పుకొని వాళ్ళ ఆత్మను పిలిచి ఆ క్రాప్ సర్కిల్ మీద కూర్చున్నట్టుగా మనం అనుకొని పిలిచి కూర్చోబెట్టి ధ్యానం చేయాలి. బుక్లో ఎంతసేపు ఉందంటే మెసేజ్ 15 నిమిషాలు ధ్యానం చేయాలని ఉంది, కానీ మనం అరగంట సేపు కూర్చోవాలి ఆ క్రాప్ సర్కిల్ మీద. అంటే 15 నిమిషాలు మనం డీప్లోకి వెళ్ళడానికి టైం సరిపోద్ది కదా, అప్పుడు అరగంట కూర్చోవాలన్నమాట. రోజు అరగంట సేపు ధ్యానం చేస్తే ఆ చేంజ్ అనే సర్కిల్ మీద ఎవరినైతే మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి కోరుకుంటున్నామో ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. ఆడవాళ్లే కానివ్వండి, మగవాళ్ళే కానివ్వండి. ఎంత బాగా పనిచేస్తాయంటే ప్రతి ఒక్క క్రాప్ సర్కిల్ దేని పని అది చేస్తానే ఉంటాయి, మనం ఉపయోగించుకోవాలి. కానీ బహుముఖ పరిధి అనే క్రాప్ సర్కిల్ ఉంటుంది. మూర్ఖంగా ఉన్న వాళ్ళని ఆ క్రాప్ సర్కిల్ మీద పడుకోబెట్టినా కూర్చోబెట్టినా దాని ఎనర్జీ పాస్ అవుతా ఉంటుంది వాళ్ళకి. ఆ బహుముఖ పరిధి అనే క్రాప్ సర్కిల్ ఎనర్జీ వాళ్ళల్లో కొంతకాలానికి మార్పు వచ్చింది. ఆ క్రాప్ సర్కిల్ మీద ధ్యానం చేస్తే, ధ్యానం చేయక్కర్ల, దాని మీద కూర్చోటమో పడుకోవటమో చేయాలి. అంత పవర్ అన్నమాట. మార్పు వచ్చింది వాళ్ళల్లో. ఆ క్రాప్ సర్కిల్ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళిద్ది. ఎంత మూర్ఖంగా ఉండేవండి, ఎంత క్రూరంగా ఉండేవండి, మనం బట్టి వీళ్ళు మారారు అని కూడా మనం అనుకోకూడదు. మనం వాళ్ళని మంచి కోరుతున్నాం. ఆధ్యాత్మికంగా ఎదిగారంటే ఏ దిగులు ఉండదు, ఏ చింత ఉండదు. ఇంకా ఒక ఆత్మని మనం రక్షిస్తున్నాం ఆ క్రాప్ సర్కిల్ వేసి. ఎవ్వరికి మనం నష్టం చేయట్లేదు. బహుముఖ పరిధి చేంజ్. మళ్ళీ సంకల్ప సిద్ధి అనే క్రాప్ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ మీద మనం 2 గంటలు ధ్యానం చేయాలి. 2 గంటలు ఎప్పుడైతే మనం ధ్యానం చేశామో మనం అనుకున్న పని చక్కగా జరిగింది అనమాట. కానీ ఆ పెట్టుకున్న మన సంకల్పం పని ఉంది చూసారా, ఆ పని ఇంకొకరికి నష్టం కలగకూడదు. ఆ పని ఇంకొకరికి నష్టం కలిగేలాగుంటే ఆ పని జరగదు. మనం పెట్టుకున్న సంకల్పం ద్వారా ఎవరు ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఇబ్బంది పడతారని మనకు తెలియదు అనుకోండి, పొరపాటున మనం ఆ సంకల్పం పెట్టుకున్నాం అనుకోండి, అది జరగదు అనమాట. సంకల్ప సిద్ధి, లక్ష్యం, సక్సెస్, సర్వసంపద ఎన్ని మనకి భూమి మీద నాకు ఈ బాధ ఉంది, నేను ధ్యానం చేయలేను, నాకు అవకాశం లేదు, నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఛాన్స్ లేదని చెప్పడానికి లేదనమాట, వీల్లేదు. ప్రారబ్ధ కర్మ నివారణ, మన కర్మలు పోగొట్టడానికి కూడా క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి. మనం వాటిని ఉపయోగించుకోవాలి. చాలా ఉన్నాయి క్రాప్ సర్కిల్స్. మనకి ఏది కావాలంటే అది ఉన్నాయి. ఇవి మనుషులు వేసినవి అయితే నమ్మాలా వద్దా అని ఆలోచించవచ్చు. ఈ క్రాప్ సర్కిల్స్ మనుషులు వేసినవి కాదు, గ్రహాంతరవాసులు, వేరే లోకాల మాస్టర్లు వేసిన క్రాప్ సర్కిల్స్ అవి. మదర్షిప్ అని ఉంటుంది, స్పేస్ షిప్. ఆ మదర్షిప్లో ప్రతి ఒక్క క్రాప్ సర్కిల్ డిజైన్ ఉంటుంది. ఆ మదర్షిప్లో నుంచి ప్రతి ఒక్క క్రాప్ సర్కిల్ వేస్తారు, క్రిస్టల్ గ్రిడ్స్ పెట్టి. ఫస్ట్ మదర్షిప్ మీరు వినే ఉంటారు ఈ పేరు. ప్రతి ఒక్క క్రాప్ సర్కిల్ బ్లూ ప్రింట్ ఆ మదర్షిప్లో ఉంటుంది. ఆ మదర్షిప్లో నుంచే క్రాప్ సర్కిల్స్ వేసేది.
చాలా బాగా పనిచేస్తాయి క్రాప్ సర్కిల్స్. ఎవరికైనా క్రాప్ సర్కిల్స్ కావాలంటే తీసుకోండి, తీసుకొని ఉపయోగించుకోండి. చాలా బాగా పనిచేస్తాయి. కొత్త మెసేజ్ కదా ఇది, అవునా కాదా అని డౌట్ రావచ్చు. అది ఉపయోగించుకుంటే కదా తెలిసేది అవి పనిచేస్తాయా చేయవా అని. ఇది సత్యమా అసత్యమా అనేది తెలియాలంటే వాటిని ఉపయోగించుకోవాలి మనం. ఇప్పుడు శ్రీను మాస్టర్ చెప్పారు నాకు, నేను మానసరోవరం రామరెడ్డి గారు పేరు పెట్టుకెళ్ళినప్పుడు ఆయన అక్కడ టేబుల్ మీద పెట్టుకొని కూర్చున్నారు క్రాప్ సర్కిల్స్ని. వెళ్ళి అడిగాను, ఏంటి సార్ ఇవి అన్నాను. క్రాప్ సర్కిల్స్ మేడం అన్నారు. ఏం చేయాలి వాటి మీద కూర్చొని ధ్యానం చేయాలి. ఏ ప్రాబ్లంకి ఆ సర్కిల్ అని వాటి వివరం చక్కగా చెప్పారు నాకు. ఆయన చెప్పినప్పుడు నేను నమ్మాను. ఇది పిరమిడ్, ఈ ప్లేస్లో ఈ క్రాప్ సర్కిల్స్ ఉన్నాయంటే ఇది సత్యం. నాకు నమ్మకం, ఈ ప్లేస్లో ఈ క్రాప్ సర్కిల్స్ ఇక్కడ ఉండి ఈయన ఈ విషయం నాకు చెప్తున్నారంటే అది నిజమే. కొద్ది కూడా డౌట్ పడలేదు నేను. అవుతుందా అవదా ఏంటిది అని కూడా నేను ఆలోచించలా. చాలా సంతోషంగా నాకు ఇష్టంగా తీసుకుని వెళ్ళాను 5 క్రాప్ సర్కిల్స్. ఎప్పుడైతే నేను ఆ శ్రీను మాస్టర్ దగ్గర ఆ క్రాప్ సర్కిల్స్ నేను 5 పట్టుకుని మా ఇంటికి వెళ్ళానో ఇంకా ఆ రోజు నుంచి మా ఇంట్లో క్రాప్ సర్కిల్స్ పెరుగుతానే ఉన్నాయి. ఎప్పుడు మా ఇంట్లో ఒక 10,000 క్రాప్ సర్కిల్స్ ఉంటాయి. అయిపోతా ఉంటే వేపిస్తా ఉంటా. 10,000 మా ఇంట్లో ఉంటాయి. 10,000 క్రాప్ సర్కిల్స్. ఒక్కొక్క మెసేజ్ క్రాప్ సర్కిల్స్ 50-60 ఉంటాయి. కొన్ని 100 కూడా ఉంటాయి. ఎవ్వరు ఏ క్రాప్ సర్కిల్ అడిగినా ఈ క్రాప్ సర్కిల్ లేదు అనుకోకుండా క్రాప్ సర్కిల్స్ అందించాలి. అది నా బాధ్యత, నా పని, అది నా కర్తవ్యం. అది ఏ సర్కిల్ అడిగినా సరే, బుక్స్లో ఉన్న క్రాప్ సర్కిల్స్ ఏది అడిగినా సరే నేను ఆ క్రాప్ సర్కిల్స్ వాళ్ళకి అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడెక్కడి నుంచి, అమెరికా నుంచి కూడా ఫోన్లు చేసి తెప్పించుకుంటున్నారు క్రాప్ సర్కిల్స్ నా దగ్గర తీసుకుంటున్నారు. అమెరికాలో ఒరిజినల్గా పడిన క్రాప్ సర్కిల్స్ ఉంటాయి పంట పొలాల్లో. ఈ క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకొని మనం చెప్తున్నాం, ధ్యానం చేయండి, ఈ క్రాప్ సర్కిల్ ఇలా పనిచేస్తుంది, ఈ క్రాప్ సర్కిల్ ఇలా పనిచేస్తుంది అని చెప్పి మనం చెప్తున్నాం కాబట్టే తెలుస్తుంది. అంత దూరమైనా సరే చెప్పకపోతే ఎవరికి తెలియదు. క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకోవాలి మనం. ఉపయోగించుకుంటే కానీ వాటి ఎనర్జీ మనకు తెలిసిద్ది, వాటి శక్తి మనకు తెలిసిద్ది. ఒక మేడము ఒక దేశంలో క్రాప్ సర్కిల్ మీద, ఒరిజినల్ క్రాప్ సర్కిల్లో ఆవిడ ఆ పంట పొలంలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటారు. ఒక మేడం క్రాప్ సర్కిల్ బుక్ మెసేజ్లో ఉంది. ఇది క్రాప్ సర్కిల్స్ అంటే ఏంటనే ఫస్ట్ 10 పేజీలు ఉంటాయి. ఆ పేజీల్లోనే ఆ మెసేజ్లో ఉందన్నమాట ఈ మాట. మేడము ధ్యానంలో కూర్చుంటారు. ఆవిడికి ఆల్రెడీ భుజానికి ఒక గాయం ఉంటుంది. ఆవిడకి ఎప్పుడైతే ఆవిడ వెళ్ళి అలా ధ్యాన స్థితిలో క్రాప్ సర్కిల్లో కూర్చున్నారో వెంటనే ఆవిడికి ఆ భుజానికి ఉన్న గాయం హీలింగ్ అయిపోయింది, తగ్గిపోయింది వెంటనే. అప్పుడు ఆవిడేమనుకున్నారంటే క్రాప్ సర్కిల్స్ మీద ధ్యానం చేస్తే కూర్చొని హీలింగ్ జరిగిద్ది అని ఆవిడ తెలుసుకున్నారు. క్రాప్ సర్కిల్ మెసేజ్ చాలా తీశారు ఆవిడ.
ఎంతో మందిని తీసుకొచ్చి ధ్యానం చేపించారు ఆ క్రాప్ సర్కిల్స్లో కూర్చోబెట్టి ఆవిడ. ఒక క్రాప్ సర్కిల్లో ఒక్కొక్కరికి ఒకే రకం క్రాప్ సర్కిల్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం వాళ్ళకి ఎనర్జీస్ పాస్ అయ్యింది బాడీలో ఆవిడ తీసుకెళ్ళిన వాళ్ళకి. ఒరిజినల్ క్రాప్ సర్కిల్లో కూర్చొని ధ్యానం చేసింది ఆవిడ. వెంటనే ఆవిడ భుజానుకున్న గాయం తగ్గిపోయింది, హీలింగ్ అయిపోయింది. అప్పటి నుంచి ఆవిడ క్రాప్ సర్కిల్స్ గురించి చెప్పడం మొదలుపెట్టారు. మనం కూడా చక్కగా ఈ క్రాప్ సర్కిల్స్ను ఉపయోగించుకుందాం. పిల్లలకి, పెద్దవాళ్ళకి, పిల్లలకు కూడా ఉన్నాయి క్రాప్ సర్కిల్స్. సంవత్సరం పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి, వాడుకున్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ధ్యానం చేయరు, పడుకోవడమే, బెడ్షీట్ కింద వేసి పడుకోబెట్టడమే వాళ్ళని. ఏంటంటే అది నులిపురుగులు, కడుపులో నొప్పి, నిద్ర పట్టేది, కాల్షియం, ఐరన్, జ్వరము, దగ్గు, జలుబు. ఈ 5 సర్కిల్స్ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలకి. అవి పిల్లలకి జలుబు చేసిన, నులిపురుగులు ఉన్న, కాల్షియం ఐరన్ తక్కువైనా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో సిరప్లు వేస్తూ ఉంటారు పిల్లలకి. నిద్ర పట్టట్లేదని చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు పిల్లలు నిద్రపోకపోతే, పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈ క్రాప్ సర్కిల్స్ బాగా ఉపయోగపడతాయి. చిన్నపిల్లలకి ఆ 5 రకాల క్రాప్ సర్కిల్స్ మన ఇంట్లో ఉన్నాయంటే ఇంకా పిల్లలకి మనం ఏ టాబ్లెట్లు వేయం. చక్కగా వాళ్ళకి కాల్షియం ఐరన్ తక్కువైతే కాల్షియం ఐరన్ సమకూరుతాయి, నిద్ర తక్కువైతే నిద్ర సరిపోద్ది క్రాప్ సర్కిల్ వేస్తే. ఇంకా స్వీట్లు అలా తిని ఏదన్నా కడుపులో నూలు పురుగులు అవి ఉంటే ఇంక వాటిని దాని మీద పడుకుంటారు కదా, అయిపోతాయి. జలుబు లైట్గా జలుబు పట్టింది అనంగా క్రాప్ సర్కిల్ వేసామంటే ఇంకెక్కువ అవ్వదు, అది తగ్గిపోద్ది. ఆ జలుబు ఎక్కువైందంటే జ్వరం వచ్చేస్తుంది. ఇంకా ఆ జలుబుని ఎక్కువ అవనివ్వకోకుండా తగ్గించేస్తుంది అనమాట. 5 రకాలు ఉన్నాయి పిల్లలకి: జలుబు, దగ్గు, జ్వరం, నులుపురుగులు, కాల్షియం ఐరన్, ఇంకా నులిపురుగులు, దగ్గు, జలుబు, కాల్షియం ఐరన్, నిద్ర పట్టేది, ఇంకోటి ఉంది. ఈ 5 సర్కిల్స్ చిన్నపిల్లలకి. ఎప్పుడైతే ఈ 5 సర్కిల్స్ మన దగ్గర ఉన్నాయో ఇంకా పిల్లలకి మందులే వేయం. ఏదన్నా కొద్దిగా ఏదన్నా డౌట్ వచ్చిందంటే ఇంకా చక్కగా ఆ క్రాప్ సర్కిల్ వేసి మళ్ళీ పడుకోబెడతాం. అది తడిచినా ఏమవుదు, ఆ క్రాప్ సర్కిల్ తొందరగా నలగదు. అలాగా చిన్నపిల్లలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్ర సరిపోవట్లేదని, సరిగ్గా తినటం లేదని, కాల్షియం ఐరన్ లోపం ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ క్రాప్ సర్కిల్స్ బాగా ఉపయోగపడతాయి. సంవత్సరం పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు. దగ్గు, జలుబు, కాల్షియం ఐరన్, నులిపురుగులు, కడుపులో నొప్పి, నిద్ర పట్టేది. ఈ 5 రకాల క్రాప్ సర్కిల్ మన దగ్గర ఉన్నాయంటే ఇంకా పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళే పనే లేదు. పెద్దవాళ్ళకు కూడా అంతే. మనకి ఏ అవసరం అవి తీసుకొని ఉపయోగించుకోవడమే క్రాప్ సర్కిల్స్. ఓకే మాస్టర్స్, క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకుందాం. తొందరగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నిద్దాం. మీకు ఎవరికైనా క్రాప్ సర్కిల్స్ కావాలంటే మా నెంబర్కి ఫోన్ చేయండి. మేము కొరియర్లో పంపిస్తాము, స్పీడ్ పోస్ట్లో వేస్తాము. మా నెంబర్ 9505814512. మీకు ఎప్పుడైనా సరే ఇంట్లో ఎవరికైనా బాగాలేదు అని అంటే, మన ఇంట్లో క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి అంటే ఆ క్రాప్ సర్కిల్ తీసి చక్కగా వాళ్ళ కింద వేసి పడుకోబెట్టడమే, హీలింగ్ అయిపోద్ది. క్రాప్ సర్కిల్స్ ఉంటే ఎంత ధైర్యం ఉంటుందంటే ఇంట్లో, నాకు అనుభవం.
హెల్త్ బాగోలేదని కానీ, ధ్యానం కుదరట్లేదని కానీ, దేనికి భయపడే అవసరం లేదు. మనకి క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి. మనకి ధ్యానం కుదిరేంత వరకు అయ్యి హెల్ప్, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ పోయేదాకా హెల్ప్, మనకయ్యి ఆధ్యాత్మికంగా ఎదిగేదాకా మనకి హెల్ప్. ఇది క్రాప్ సర్కిల్స్ చాలా పవర్ఫుల్ అనమాట. భూమి మీద మాస్టర్స్ మనకు అందించారు అవి. వాటిని మనం ఉపయోగించుకోవటం మన అదృష్టం. అసలు అవి మనకి మాస్టర్స్ భూమి మీద మనకు అందుబాటులో ఇవ్వటమే మహావతార్ బాబాజీ గారికి, ఆది శంకరాచార్యుల వారికి, పత్రి సారికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను చాలా ఇష్టం నాకు క్రాప్ సర్కిల్స్ అంటే. నేను ఈ వర్క్ చేస్తున్నానంటే వీళ్ళ ముగ్గురు నా వెనక ఉండబట్టే నేను ఈ వర్క్ చేస్తున్నాను ఇంతకాలం నుంచి. ఏ రోజు కూడా ఈ వర్క్ చేయకూడదని కానీ, ఏంటిదని కానీ నేను ఏ నిమిషం నేను అనుకోలేదు. రోజు రోజుకి నాకు సంతోషం పెరుగుతుంది కానీ ఏ రోజు నేను బాధపడలేదు. నాకు కణకణాల్లో నిండిపోయింది ఈ వర్క్. నాకు ఈ వర్క్ చేయడానికే వచ్చాను నేను భూమి మీదకి. వీళ్ళెప్పుడు వీళ్ళ ముగ్గురు నా వెనకాల ఉండి ఆ వర్క్ నన్ను చేపిస్తానే ఉంటారు. పత్రి సార్ ఇది పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పారు నాతో. మీరు ఆవిడ వర్క్ ఆవిడ చేసుకుంటున్నారని చెప్తున్నారు. చాలా హ్యాపీ నాకు ఈ వర్క్ చేయటం. నాకు ఎంత సంతోషం అంటే మేడం, చాలా హ్యాపీ అనమాట. క్రాప్ సర్కిల్స్ అంటేనే నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ఎక్కడన్నా స్టాల్ పెట్టాలన్నా, ఎవరికన్నా క్రాప్ సర్కిల్స్ గురించి చెప్పాలన్నా, ఎవరికన్నా తీసుకెళ్ళి ఇవ్వాలన్నా చాలా ఇష్టం నాకు. నేను ఎంత ఇదిగా నేను ఎట్లా చేస్తున్నాను ఈ వర్క్, స్టాల్ పెట్టడం కానీ, అవి వేయించడం కానీ, ఇవన్నీ నేను ఎలా చేస్తున్నానని ఒక్కోసారి నేను ఆలోచించుకుంటాను. నా ఒక్కదాని పని కాదు ఇది. నేను ఒక్కదాన్ని అయితే నేను చేయలేను. నా వెనకాల ఎంతోమంది మాస్టర్లు ఉంటారు, వాళ్ళే చేపిస్తున్నారు నాతో ఈ వర్క్. ఎవరైతే నాకు 2011లో ధ్యానంలో నాకు మాటలు వినిపించి చెప్పారో వాళ్ళే నా వెనకాల ఉంటారు. ఎవరైతే నా క్రాప్ సర్కిల్స్ బుక్స్ ఉన్న బ్యాగ్ పోయినప్పుడు తెచ్చి ఇచ్చారో వాళ్ళే నా వెనకాల ఉంటారు. శారీరకంగా నేను ఒక్కదాన్నే కనబడతాను అందరికీ. నా శరీరం ఒకటే కనబడిద్ది కళ్ళకి అందరికీ. నా వెనకాల ఎంతోమంది మాస్టర్లు ఉంటారు ఈ వర్క్ చేసేటప్పుడు. కత్తాల్లో స్టాల్ పెట్టినప్పుడు కానీ, వైజాగ్లో స్టాల్ పెట్టినప్పుడు కానీ, బెంగళూరులో పెట్టాను స్టాల్ అప్పుడు కానీ, ఎప్పుడైనా సరే నేను క్రాప్ సర్కిల్స్ తీసుకుని బయటకు అడుగు పెట్టానంటే అసలు నేను ఇంకా వర్క్ పెట్టాలి, స్టాల్ పెట్టాలని ఎప్పుడైతే నేను డిసైడ్ అవుతానో ఇంక అప్పటి నుంచి దేనికి నేను టెన్షన్ పడను. అనుకున్నప్పుడు నా దగ్గర డబ్బులు ఉండవు, ₹1,000 కూడా ఉండవు నేను స్టాల్ పెట్టాలనుకున్నప్పుడు. ఎప్పుడైతే నేను పెట్టాలని నేను మా ఇంట్లోకి వచ్చిద్దో ఇంకా ఆ రోజు నుంచి ఒక్కొక్క పని మెల్లగా చక్కగా టెన్షనే పడిన అసలు నేను. అయిపోతాయి పనులన్నీ, చక్కగా అయిపోతాయి. హ్యాపీగా ఇంటికి వచ్చేస్తా. స్టాల్ పెట్టిన దగ్గర నుంచి అది తీసుకుని మొత్తం మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నాకు మాస్టర్సే నాకు తోడుంటారు. చాలా హ్యాపీ నా లైఫ్. ఈ క్రాప్ సర్కిల్ వర్క్ చేయడానికి నేను చాలా ఫ్రీగా ఉన్నాను. ఎప్పుడంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి నేను వర్క్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మనస్ఫూర్తిగా ఈ వర్క్ చేసుకోవడానికి నేను దృఢంగా ఉన్నాను. చాలా ఇష్టం నాకు ఈ క్రాప్ సర్కిల్స్ వర్క్ చేయటం, అందరికి అందించటం, వీటి గురించి చెప్పటం కానీ, అనుభవపూర్వకంగా 100% నేను అనుభవించున్నాను ఈ క్రాప్ సర్కిల్ ఎనర్జీని. దేని పని అది చేస్తే మనం ఉపయోగించుకోవాలంతే. ఈ క్రాప్ సర్కిల్ని మనకి ఏది కావాలో దాని మీద మనం టచ్ అయ్యి ఉండటమే. ధ్యానం చేస్తే ఫుల్ పవర్, పడుకుంటే కొద్దిగా, వాటిని చూస్తూ ఉంటే కొద్దిగా, మన ఇంట్లో ఉంటే కొద్దిగా. ధ్యానం చేస్తే ఫుల్ పవర్ అన్నమాట. ఎలాగా
ఈ క్రాప్ సర్కిల్స్ని అందరం ఉపయోగించుకుందాం. చక్కగా చాలా మందికి చెప్దాం క్రాప్ సర్కిల్స్ గురించి. నమస్తే మాస్టర్స్. ఎవరికైనా క్రాప్ సర్కిల్స్ కావాలంటే ఫోన్ చేయండి, పంపిస్తాను నేను క్రాప్ సర్కిల్స్. ఈ క్రాప్ సర్కిల్స్ వాడుకున్న వాళ్ళు అనుభవాలు చెప్పండి. మీ మీరు లేడీస్ చెప్పలేకపోతే పిల్లలతో చెప్పించండి. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో చెప్పించండి క్రాప్ సర్కిల్ మెసేజ్. అంటే వాళ్ళు కూడా, పిల్లలు కూడా ఇది ఇప్పుడు ఎడ్యుకేషన్ క్రాప్ సర్కిల్ వేసుకొని ధ్యానం చేస్తున్నారు. నా దగ్గర నుంచి ఎంతోమంది తీసుకున్నారు. వాళ్ళు ఇదివరకు ఎలా ఉన్నారు నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, మేడం బాగానే చేస్తున్నాయి, పని చేస్తున్నాయి క్రాప్ సర్కిల్స్, మా బాబు ఇదివరకు మీద బెటర్గా ఉన్నాడు, పర్వాలేదు ఇప్పుడు అని అట్లా చెప్తున్నారు. లేడీస్ పెద్దవాళ్ళు చెప్పలేకపోయినా పిల్లలతోనైనా సరే 1-2 నిమిషాలు చెప్పించండి క్రాప్ సర్కిల్స్ ఎలా పనిచేస్తాయని. అప్పుడు ఇంకా చాలా మందికి తెలిసింది కదా వాటి మెసేజ్. ఇంకా జెంట్స్ కూడా ఉన్నారు చాలా మంది ఉపయోగించుకున్న వాళ్ళు. క్రాప్ సర్కిల్ అనుభవాలు చెప్పండి. 1-2 నిమిషాలు వీడియో తీసి అది నాకు వాట్సాప్లో పెడితే నేను అది గ్రూప్లో పెడతాను. ఎంతోమంది చూస్తారు గ్రూప్లో పెడితే. మేడం అనుభవం క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి క్లియర్ అయిందని అడుగుతూ ఉంటారు నన్ను కొంతమంది. అదే మీరు ఉపయోగించుకున్న అనుభవం మీరు చెప్తే అప్పుడు వాళ్ళకి ఇంకా క్లియర్గా తెలిసింది క్రాప్ సర్కిల్స్ గురించి. అందరం క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకుందాం. ఎవరికి అవసరం ఆ క్రాప్ సర్కిల్స్. అసలు క్రాప్ సర్కిల్స్ అవసరమే లేదనుకునే మేడమ్స్, సార్ వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని బట్టి వాళ్ళు ఉంటారు అన్నమాట. హెల్త్ బాగోన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు మనకి క్రాప్ సర్కిల్స్ అవసరం. ధ్యానం కుదరినప్పుడు, యాస్ట్రల్ ట్రావెల్ చేయాలని కోరిక ఉన్నప్పుడు మనం ఈ క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకోవాలి. ఆధ్యాత్మికంగా తొందరగా ఎదగడానికి ఈ క్రాప్ సర్కిల్స్ మనకి ఉపయోగపడతాయి. నమస్తే మాస్టర్స్. నమస్తే.